బట్ ఈ విషయంలో పొదుపు చేయడంలో ప్రధానమంత్రి అడగడం అనేది నాకు ఏమీ తప్పట్లేదు. కాపర్ గురించి ఆయన ఉదాహరణ చెప్పాడు. కాపర్ మనం ఒక టైంలో ఎక్స్పోర్ట్ చేస్తుండేవాడు. ఇప్పుడు కాపర్ కన్సంప్షన్ మన ఎంత పెరిగిపోయింది అంటే మన కాపర్ ఏసీలో అంతా కాపరే ఎక్స్పోర్ట్ చేయవలసి వస్తుంది. అది మంచిదా కాదా? సో మన ఇది కాపర్ మనం వీ హావ్ టు యూజ్ ఇట్ స్పేరింగ్లీ. దాని తర్వాత ఫారెన్ విజిట్స్ వెకేషన్స్ లో అది ఏమిటంటే గోల్డ్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏమిటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది ఈజీగా వెళ్ళిపోతున్నారు ఇది ఫారెన్ వెకేషన్స్ యూరోప్ కి. ఎందుకంటే చాలా కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ప్యాకేజ్ టూరిస్ట్ ప్యాకేజీలు ఉన్నాయి, ప్రజల దగ్గర కాస్త సంపద పెరిగింది, వెళ్తున్నారు. మీరు చెప్తుంది వాస్తవం. ప్రతి మనిషికి ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే మీరు ఖర్చు పెట్టండి పర్లేదు, బట్ ఇండియాలో ఖర్చు పెట్టండి. ఫారెన్కి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎందుకు ఖర్చు పెట్టారు దాంట్లో ఏమి నాకైతే ఏమి తప్పు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర ఒకసారి. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ అది ఇందా ఒక అంశం అంటే అంశాలు అవసరమైన మంచి అయినా సరే, సమయంగా రాజకీయం దానిలోకి నేను వెళ్ళను, ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు, హానెస్టీ, ఈ అంశాలు పక్కకు పెట్టినా ప్రధాని నోటి వెంట రావటం వల్ల కొంచెం తట్టుబాటు సమాజంలో గందరగోళం, ఒక ఆందోళన. ఇలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పారు మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేయలేదు, అది బంగారం కొనొద్దని. అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరో చెప్పారు. లేదు, రకరకాల ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు, కొంత స్లోగా ప్రచారాన్ని ముందు నుంచి చేసుకుంటూ వస్తే బాగుండేదా అన్న ఒక అంశం. అయితే ఇప్పుడేంటి, ఇప్పుడు మనకి ఎలా దీన్ని ఓవర్కమ్ కాగలుగుతాం? ఇందాక అన్నారు దయాకర్ గారు 2008 రెసిషన్ కంటే పెద్ద రెసిషన్గా ప్రస్తుతానికి లేదు. ముందు ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ దీన్ని ప్రజలు ఏ మేరకు అంటే కొన్ని భయాలు వస్తున్నాయి సార్, అందుకని అడుగుతా ఉన్నా. ఉదాహరణకి సండే పెట్రోల్ అమ్మరు ఇక నుంచి, ఇలాంటి ప్రచారాలు ఇవి రైటా రాంగా నాకు తెలియదు. ప్రజలకి అసలు ముందు ఇబ్బంది లేదు, మనం జాగ్రత్తగా ఉండాలంటే ఒక పద్ధతి, ఇబ్బంది ఉంది, కొరత ఉందంటే ఎగబడిపోతారు. మనం చూస్తాం ఆ ప్యానిక్ బయింగ్ అన్నది మనకి కరోనా అప్పుడు కూడా అదే జరిగింది కదా, మొత్తం షాపుల మీద పడి ఉన్నాయని కొనుక్కొని వెళ్ళిపోయారు. సో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లేకుండా మీ మంచి కోసమే లాంగ్ టర్మ్లో మనకు అవసరం అన్నది కమ్యూనికేట్ చేయటంలో ఏదన్నా గందరగోళం జరిగిందా? అది కాదండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూడండి, సపోజ్ మోడీ గారు చెప్పింది నిర్మలా సీతారామన్ చెప్తుందో బోర్ నర్సయ్య గౌడ్ చెప్తుందో ప్రజలకు పోతుందా చెప్పండి. సో మోడీ గారు చెప్పడం వల్ల దాని యొక్క ఇంపాక్టే కాదు, రిసీవింగ్ కల్చర్ కూడా పెరుగుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే మనకు ముందు చూపు లేదని అన్నారు కదా మన బ్రదర్. ముందు చూపు లేకుంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ 3 months లో మనకు ఓవరాల్ అక్రాస్ ద వరల్డ్ లో మన పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ 50 to 200% పెరిగింది. మీకు ఎగ్జాంపుల్ జస్ట్ శాంపుల్ గా చెప్తా. ఈ రోజు హాంకాంగ్ లో 300 రూపాయలండి, మనకంటే చాలా రిచ్ కంట్రీ. సింగపూర్ 210 రూపాయలు. అదే విధంగా ఈ రోజు కెనడాలో 115, యూకేలో 210 రూపాయలు, జర్మనీలో 230 రూపాయలు, ఫ్రాన్స్ లో 265 రూపాయలు పర్ లీటర్ పెట్రోల్, రూపాయలే చెప్తున్నా, 220 రూపాయలు. అదే విధంగా స్వీడన్ లో 210 రూపాయలు. అంటే ఇవి ఎప్పుడు పెరిగినాయి? లాస్ట్ 3 months లో పెరిగినాయి.